కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో గత సంవత్సరం మహాకుంభాభిషేకం జరిగింది. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆ కుంభాభిషేకం 275 సంవత్సరాలకు ముందు జరిగింది. మళ్ళీ ఇప్పుడే జరిగింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి రాజరాజ చోరుడి కన్నా ముందు నుంచి ఎంతోమంది రాజులు వారి పరిపాలనా కాలంలో ఆలయ పరిరక్షణ బాధ్యతలతో పాటు స్వామివారి సేవకి అంకితమై ఉన్నారు. అలా 17వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజవంశం వారు ఈ ఆలయ పరిరక్షణ బాధ్యతలు చేపట్టారు. అప్పటి రాజైన మార్తాండవర్మ తనని తాను అనంత పద్మనాభ స్వామి సేవకుడిగా అభివర్ణించుకున్నాడు. తన రాజ్యాన్ని, రాజ్య సంపదను అనంత పద్మనాభ స్వామి పాదాలకు సమర్పించడానికి ఒక యాగాన్ని నిర్వహించిన మహాభక్తుడు రాజా మార్తాండవర్మ. రాజులు, రాజ్యాలు, సామాన్య ప్రజలు దేవుడి కోసం సమర్పించిన అనంతమైన సంపద కలిగి ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇప్పటికీ ఆ ట్రావెన్కోర్ రాజవంశస్థుల ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అంతటి విశిష్టత కలిగిన అనంత పద్మనాభ స్వామి ఆలయంపై కొన్ని దుష్టశక్తులు కన్నుపడింది. ఆలయ సంపద దుర్వినియోగం అవుతుందని 2011లో టిపి సుందర్ రాజన్ అనే మాజీ న్యాయమూర్తి కోర్టులో పిటిషన్ వేశాడు. దీని వెనుక గవర్నమెంట్ హస్తం ఉంది అనే ప్రచారం కూడా సాగింది. దీనికి అనుగుణంగానే కేరళ హైకోర్టులో కూడా ఆలయాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా ట్రావెన్కోర్ రాజవంశీయులను ఆదేశించింది. వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇరువైపులా వాదనలు విన్న తర్వాత అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉన్న సంపదని లెక్కించడానికి గుడి అడుగు భాగంలో ఉన్న రహస్య గదులను తెరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ట్రావెన్కోర్ రాజవంశీయులు మరియు కేరళ ప్రభుత్వ అధికారుల సమక్షంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నేలమాళిగల్ని తెరిచి లెక్కించడం ప్రారంభించారు. మొదటి నేలమాళిగలోనే వారు అత్యంత విలువైన బంగారు నాణ్యాలు, ఆభరణాలు, అనంతమైన సంపదను చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. దాదాపు 20 అడుగుల పొడవైన అతిపెద్ద గొలుసుల్ని వారు అక్కడ చూశారు. బహుశా వాటిని ఆనాటి కాలంలో ఆలయంలో ఉన్న ఏనుగుల్ని కట్టివేయడానికి వాడి ఉంటారు. ఏనుగుల్ని కట్టేయడానికి ఉపయోగించే గొలుసుల్ని అందులో ఎందుకు దాచారు అని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే అవి బంగారు గొలుసులు కాబట్టి. అనంత పద్మనాభ స్వామి విగ్రహాలను ఊరేగింపు సమయంలో గజవాహన సేవలో ఉపయోగించే ఏనుగులను కట్టివేయడానికి మాత్రమే వాటిని వాడి ఉండవచ్చు. అంత పెద్ద గొలుసుల్ని ఎవరు మెడలో వేసుకోలేరు. అంతేకాదు, అక్కడ బంగారు నాణ్యాలకు లెక్కే లేదు. అనంత పద్మనాభ స్వామి విగ్రహం సుమారు 1000 కేజీల బంగారంతో తయారు చేయబడింది. బంగారు కిరీటాలు, సింహాసనాలు, ఇలా అక్కడ ఉన్న సంపద చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మొత్తం 6 నేలమాళిగలు ఉంటే అందులో 5 మాత్రమే ఓపెన్ చేశారు. ఎందుకంటే ఒకటి నాగబంధం చేయబడి ఉంది. తలుపులకు ఎలాంటి తాళము లేదు, కేవలం నాగబంధం మాత్రమే ఉంది. బలవంతంగా తెరవాలని అధికారులు చేసిన ప్రయత్నం వృధా అయింది. ఎందుకంటే అది ఆధునిక టెక్నాలజీకి అందని ప్రాచీన టెక్నాలజీ. నాగబంధంతో మూయబడ్డ ఆ తలుపులు తెరుచుకోవాలంటే గరుడ మంత్రాన్ని ఉపయోగించాలి. ఇది ఎవరు పడితే వారు చేసేది కాదు. సిద్ధ యోగులు మాత్రమే చేయగల ఒక సాహసం. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు పోవటం ఖాయమని అక్కడ ఉండే ప్రజలు నమ్ముతారు. మిగతా నేలమాళిగల్లో ఉన్న సంపద అంతా కలిపి సుమారు 1.5 లక్షల కోట్లు విలువైనదిగా అంచనా వేశారు. అయితే ఇంత సంపద ప్రభుత్వానికి చెందుతుందా లేక ఆలయానికి చెందుతుందా? దీనిపై అనేక రకాల వాదనలు జరిగాయి. కేరళ హైకోర్టు అయితే ఏకంగా ఆలయం మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చేయాలని రూల్ పాస్ చేసింది. ఆలయ నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2020లో తీర్పు ట్రావెన్కోర్ సంస్థానం వారికి అనుకూలంగా వచ్చింది. మరి ఆ రహస్య గదిని ఎందుకు ఇంకా ఓపెన్ చేయలేకపోయారు? అందులో ఏముంది అనేది ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్న ప్రజల విశ్వాసం ప్రకారం ఒకవేళ ఎవరైనా ఆ గదిని బలవంతంగా తెరవాలని తెరిచినా మహాప్రళయం సంభవిస్తుంది. అది యుగాంతానికి దారితీస్తుంది అని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.